గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, 5 million దాటేసింది కాబట్టి సాంగ్. అది కూడా 2 weeksలో. 2 weeksలో ఎలా? ఏమైనా పెయిడ్ వ్యూస్ అవన్నీ లేకపోతే జెన్యునే, అంటే మా మీద జనాలకున్న ప్రేమ అలాంటిది. అండ్ సాంగ్ గురించి చాలా వెయిట్ చేయించిన ఆడియన్స్ని. దాని రకంగా పెట్టిన రోజు 1 million దాటింది. పెట్టిన రోజు పోస్ట్ చేసిన మార్నింగ్ 5 o'clock ఏం పోస్ట్ చేసినండే, నైట్ వరకు 1.2 million వెళ్ళింది. నా ఛానల్లో ఫస్ట్ వ్యూవర్షిప్ 1 dayలో 1 million అంటే అదే. అసలు రావమ్మ సీతమ్మ సాంగ్ ఎందుకు తీద్దాం అనుకున్నారు? అంటే మీరు చేసేవన్నీ షార్ట్ ఫిలిమ్స్, లేకపోతే అప్పుడప్పుడు ఇవి చేస్తుంటాయి కదా, సాంగ్ ఎందుకు అనుకున్నారు? అంటే ఏదన్నా ఆడియన్స్కి కొత్తగా చేద్దాం అంటే, ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది, ఇప్పుడు మనం ట్రెండ్ని సెట్ చేయాలి, ట్రెండ్ని ఫాలో కావద్దు. నేను అదే ట్రెండ్ని సెట్ చేయాలి, ట్రెండ్ని ఫాలో కావద్దని నా ఒపీనియన్. ట్రెండ్ని సెట్ చేద్దామని చెప్పి అట్లనే ఒక సాంగ్ కూడా తీద్దామని అనుకున్నా. తీద్దామంటే మనం ఎంత బడ్జెట్ పెడితే అంత, నా బడ్జెట్ ఫ్రెండ్లీలో నా బడ్జెట్కి తగ్గట్టు నేను అందరినీ, సింగర్ని కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, కెమెరామ్యాన్ని కానీ అన్నీ చూసుకున్నా. ఇక సింగర్ ఫస్ట్ మనకి ఏంటంటే సాంగ్ మన చేతిలో ఉండాలి, సింగర్ ఉండాలి. కాబట్టి చూస్తున్నా అయితే ఒక రీల్ వచ్చింది, అజ్మల్ సింగర్ అని చెప్పి ఆయన రీల్ కనిపించింది. ఏదో మూవీ సాంగ్సే వాడుతున్నాడు, గొంతు బాగా నచ్చింది. అజ్మల్ ముస్లిం, తెలుగు పాట పాడగలుగుతాడో లేదో అని అకౌంట్ ఓపెన్ చేసి ఆయనది చూస్తే చాలా బాగున్నాయి పాటలు, గొంతు బాగుంది, రాగాలు బాగా తీస్తున్నాడు అని చెప్పి ఒకసారి ఇన్స్టాగ్రామ్లో కాల్ చేసిన. రెస్పాన్స్ ఇచ్చిండు. ఇచ్చి బ్రో నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ కరెక్ట్ సపోర్ట్ లేదు, నాకు నువ్వు సపోర్ట్ చేసినావు అంటే నీకు బెస్ట్ అవుట్పుట్ ఇస్తా అని చెప్పి నాకు మాట ఇచ్చిండు. ఇక నేను సరే అని చెప్పి కాల్ కట్ చేసిన. నేను కూడా ఇట్లాంటి వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా ఛాన్స్, ఇస్తే వాళ్ళకి ఏదో ఒక, ఇప్పుడు చాలామందికి టాలెంట్ ఉంటుంది, బయటకు తీసుకురావడానికి ఎవరో ఒకరు ఉన్నారు, నేను ఆయన తీసుకొద్దామని చెప్పి, మెయిన్లీ అంతే, ఆయన టాలెంట్ బయటకు తీసుకొద్దామని చెప్పి ఆయనకు ఛాన్స్ ఇద్దామని చెప్పి ఇచ్చిన. నాకు అంటే నీకు సాంగ్ ఎట్లా కావాలి బ్రో అని అడిగాను. నాకు రావమ్మ అంటే ఎట్లా అంటే నాకు రాముడు సీత మీద వాళ్ళకు ఉండే బాండింగ్ మీద, ఇప్పుడు నేను కూడా ఎవరైతే నా అమ్మాయి ఉందో ఆమెకి నాకు అలానే బాండింగ్ ఉంటుంది. నేను ఆమె కోసం నేను తప్పిస్తూ ఉంటాను, కానీ ఆమె నన్ను పట్టించుకోదు, కానీ వీళ్ళకి ఆల్రెడీ కనెక్షన్ ఉంటుంది అనే విధంగా చెప్పిన, ఒక కీ పాయింట్స్ చెప్పిన. దానికి తగ్గట్టు ఆయన సాంగ్ రెడీ చేసి ఇచ్చిండు. నాకు కొన్ని లిరిక్స్ చరణము వినిపించిండు. అండ్ దాని తర్వాత నాకు చాలా బాగా నచ్చింది ఆ సాంగ్. మ్యూజిక్ లేకుంటేనే ఫోన్లో వాయిస్ రికార్డ్లోనే నచ్చింది. వెంటనే మనం రికార్డింగ్ పెట్టుకుందాము, మనకు బడ్జెట్లో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని సెర్చ్ చేసినాం. ఇక్కడనే హనీ గణేష్ మ్యూజిక్ డైరెక్టర్ అని చాలా హిట్స్ కొట్టాడు. నాది ఇట్లా సాంగ్ ఉంది బ్రా అంటే, సరే రండి రికార్డింగ్ పెట్టుకుందాం అన్నాడు. ఇక దాంట్లో అన్ని ఒరిజినల్ పెట్టించిన, ఫ్లూట్ అవన్నీ ఒరిజినల్ పెట్టించి ఇక మ్యాజిక్ తెప్పించి సాంగ్ అయితే ప్రిపేర్ చేసినాక ఇక సాంగ్ ఫస్ట్ విన్నాక ఇది నా సాంగేనా ఆ విధంగా ఉంది నిజంగా. ఫస్ట్ సాంగ్ ఇది నా సాంగేనా, నేనేనా వాడిపించింది, సింగరే పరిచయం అవుతుండు, అరే ఇది నా సాంగేనా, నేను వాడిందేనా, ఇది ఇంత బాగా వచ్చింది ఏంది బీట్ తోటి గారు అంటుండు. ఆయన కళ్ళల్లో ఆనందం చూడలేను ఆ రోజు నిజంగా. ఇక పాట రాసిన వెంకట్ కోల అయినే కానీ అజ్మల్ కానీ వాళ్ళిద్దరు కళ్ళలోనే ఆనందం చూసిన. నేనంత ఆనందం పడలే, వాళ్ళకి ఫస్ట్ సాంగ్ కదా, వాళ్ళంత ఆనందం వీడియో క్లిప్స్ కూడా ఉన్నాయి. అది వాళ్ళ ఆనందం చూసి దాని తర్వాత ఆ సాంగ్ మాకు రికార్డింగ్ ఇచ్చిర్రు, షూట్కి ఇచ్చిర్రు. ఇక దాని తర్వాత అస్సలు కథ, ఇక షూట్ ఎంత పెట్టుకుంటే అంత, మనము ఎంత బడ్జెట్ పెడితే అంత మంచి విజువల్ వస్తుంది. నా నమ్మకం ఏంటంటే నాకు కొంచెం ఇక అంత పెట్టే అంత నాకు లేదు. అట్లా అని ఏం చేసినా మా ఫ్రెండే నవీన్ మురారి అని ఇన్ఫినిటీ స్టేటర్స్ అని వాళ్ళకు ఒక స్టూడియో ఉంది. వాళ్ళు ఏం చేసారు, బ్రో నేను నాకు ఈ సాంగ్ ఫస్ట్ సాంగ్ నేను తీస్తా అని చెప్పి ఆయన కెమెరాస్ తోటే తీద్దామని చెప్పిండు. A7 S3 తోటి సోనీ కెమెరాలోనే తీసినాం. చాలా బాగా వచ్చింది సాంగ్. అండ్ నేను ఎట్లా అంటే ఫ్రెండ్లీగానే తీసినాం, మరి ఇప్పుడు నేను ఒక ప్రొడ్యూసర్ని నేను అన్నీ కొన్నా అట్లా తీయలేదు, అన్నీ తక్కువలోనే కావాలని చెప్పి చేసుకున్నా ఫస్ట్ సాంగ్. ఎక్కడికి వెళ్ళినట్టున్నారు లొకేషన్స్ మొత్తం ఇక్కడ లేవు అసలు? వరంగల్ వెళ్ళినాము, వరంగల్ వెళ్ళినాము. అండ్ సోనీ వాళ్ళ ఇల్లు అటు సైడే కదా, సోనీ వాళ్ళ ఇంట్లోనే ఉండే.
ఒక 3 days వాళ్ళ ఇంట్లోనే ఉండే, 20 members దాకా ఉండే. 3 daysలో అయిపోయిందా సాంగ్ షూట్ మొత్తం? అయిపోలే. మెయిన్ విజువల్స్ ఏవైతే అక్కడ ఉన్నాయో అవి తీసుకొని వచ్చినాము క్లిప్స్. 3 days 20-15 members దాకా వాళ్ళు పాపం చూసుకుర్రు. సోను వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు చూసుకున్నారు. అండ్ అటు ఇటు చేసి ఫస్ట్ సాంగ్ కదా, అసలుకి ఎట్లా ఈ వీళ్ళందరిని ఎట్లా మెయింటైన్ చేయాలి ఏంది తెలియదు మనకి. ఇప్పుడు ఎట్లా అంటే మన వీడియోస్ అంటే ఇప్పుడు మా వెబ్ సిరీస్ అంటే మేమే ఉంటాం, మా ఇల్లు మాదే, మా ఎక్విప్మెంటే కాబట్టి ఏం కాదు. బయట నుంచి చాలా ఇబ్బంది అవుద్ది బయట నుంచి తెస్తే. ఇప్పుడు సాంగ్స్ తీస్తారు కానీ వాళ్ళ కష్టం ఆ రోజు తెలిసింది. ఎంతోమంది లేదులే అనుకున్న 30 members దాకా కష్టపడితే ఇప్పుడు ఆ 4 minute సాంగ్ వచ్చింది. ఓకే కదా, ఇప్పుడు 4 members ఆ 4 minute సాంగ్ రావడానికి ఎంతో కష్టపడ్డాం. కాదు 3 రోజులు అన్నారు, అక్కడికి వెళ్ళిపోయారు వరంగల్ పూర్తిగా. మొత్తం సాంగ్ తీయడానికి ఎంత టైం పట్టింది, ఎంత ఖర్చు అయింది బేసిక్గా? అంటే ఇప్పుడు 3 daysలో సాంగ్, ఇప్పుడు 3 daysలో అక్కడ ఉన్న క్లిప్స్ తీసుకుని వచ్చినాం మెయిన్. అండ్ ఇంకొకటి ఏమైపోయిందంటే క్లైమాక్స్ వచ్చేసరికి అమ్మపల్లి వెళ్ళాలని డిసైడ్ అయినాం. అండ్ అమ్మపల్లికి వెళ్తే అక్కడ ఏమో కన్స్ట్రక్షన్ ఉందని చెప్పి ఒక చిన్న టెంపుల్ దగ్గర అక్కడ క్లైమాక్స్ సీన్ ఉంటుంది ఒకటి, ముళ్ళు గుచ్చుకునేది, అక్కడ తీసేసినాం అది. అండ్ ఖర్చు విషయానికి వస్తే అరౌండ్ నాకు 2 lakhs దగ్గరలో, తక్కువనే 2 lakhs దగ్గరలోనే. మినిమం మనం ఒక సాంగ్ తీయాలంటే అదొక సినిమాటిక్ లెవెల్లో అంటే ఒక 5-6 దాకా పెట్టుకోవాలంట. నాకు అంత లేదు, యాక్టర్స్ అందరూ మీ వాళ్ళే. యాక్టింగ్ విషయం కాదు, పెట్టుకుందాం అనుకున్నా కూడా అంత వద్దు నాకు, అంటే తెలియదు. నాది సాంగ్ బేస్ ఛానల్ కాదు. ఒక రాయేద్దాం, పోతే 2 పోతే ఏం కాదు, 5-6 అంటే ఇబ్బంది అవుద్ది అని చెప్పి నా బడ్జెట్లోనే. ఎట్లా అంటే నా నమ్మకం ఏంటంటే నన్ను సక్సెస్ చేస్తారు, నేను ఏది తీసినా సరే అని చెప్పి నేను ఫస్ట్ నుంచి సెల్ఫ్ ప్రమోటింగ్. నేను ఎవరితోటి నా సాంగ్ వచ్చిందని ఇప్పటివరకు చెప్పియలే. అంటే కొంతమంది సాంగ్ వచ్చింది ఇట్లా చూడండి అని బ్యానర్ పట్టుకున్న, అది ఏం లేదు, సెల్ఫ్ ప్రమోటింగ్ నా ఛానల్లోనే నేను రోజు చెప్పుకున్నా. ఓకే, అట్లా చేసి ఈరోజు 2 weeksలోనే 5 million. ప్రొడక్షన్ మీ నాన్నదే కదా? అవును, డాడీ అసలుకి చెప్పాలంటే మమ్మీ డాడీ నాతో సపోర్ట్ ఎట్లున్నారంటే, ఇప్పుడు నేను ఒకటి చేస్తున్న సాంగ్ అని అంటే తిండి ఏం లేకుండా ఎండల ఇప్పుడు వాళ్ళు కష్టపడ్డదానికి అసలు నేను చెప్పాలంటే సాంగ్ వచ్చిందంటే 50-70% వాళ్ళే. అంత ఓపికతోటి నాతోటి ఉండి చేసి, ఇప్పుడు ఒక దగ్గర ఒక షూట్ చేయాలంటే ఇన్ని పర్మిషన్స్ తీసుకోవాలి. ఒక అర్ధగంట షూటింగ్ చేసుకుంటాము, ప్లీజ్ అండి కొంచెం వెయిట్ చేయండి అంటే వాళ్ళు అడగడము, అక్కడ ఉండి ఎవరు రాకుండా చూసుకోవడము. ఇప్పుడు మేమేం పెద్ద టీం కాదు కదా, మేమే చేసుకున్నాం. మమ్మీ డాడీ చాలా కష్టపడ్డారు. ఇక సోనీ మాదంతా టీమ్, షాయి వాళ్ళందరిగా మా టీము. ఎట్లయినా మేము అందరం కష్టపడి సాంగ్ వచ్చింది. లేట్ నైట్స్ కూడా ప్రాక్టీస్ చేసినట్టున్నారు, చాలా డాన్సులు నేర్చుకున్నాం. అండ్ నాకు ఈ ఎడిటింగ్లోనే నేను ఒక రోజు నైట్ మొత్తం పడుకోలేదు. నైట్ మొత్తం నాకు అంజి బర్త్డేకి ప్రోమో రిలీజ్ చేయాలని అనుకొని ఒకరోజు నైట్ పడుకోకుండా ఎడిటింగ్ చేయించాను. నేను లేదు, చేయించాము. డిఐ ఎడిటింగ్ 24 frames వాళ్ళు చేశారు, వాళ్ళ దగ్గర చేయించాము. ఒక 1 day మొత్తం నిద్రపోకుండా చేసి అంజి బర్త్డే రోజు మార్నింగ్ 6 o'clockకి ప్రోమో పోస్ట్ చేసేసినాం. పోస్ట్ చేసిన July 21కి, అండ్ July 26కి ఏమో సాంగ్ రిలీజ్ అయింది. ఎవరు బాగా కష్టపడ్డారు ఈ సాంగ్ టేకింగ్ లో? అంటే అంజినా, లేకపోతే మీరా, లేకపోతే సోనీనా ఎక్కువ టేక్స్ తీసుకోవడం? కానీ టేక్స్ ఎక్కువ తీసుకోవడం అంటే ఒక విషయం చెప్పాలంటే సోనీ టేక్స్ ఎక్కువ తీసుకుంది. దాంట్లో సెకండ్ అంటే నేను టేక్స్ ఎక్కువ తీసుకున్నా. అంజీ ఒక దాంట్లోనే ఉంటాడు, అంజీ కూడా తీసుకున్నాడు. మెయిన్లీ అలా తీసుకునే ఎక్కువ మా ఇద్దరితో ఉంది కాబట్టి ఇక మేమే ఫస్ట్. సోనీ కొంచెం అంతమంది ముంగట చేయాలంటే ఫస్ట్ టైం కదా ఆమెకి, ఎప్పుడైనా షార్ట్ వీడియోస్ అంటే మేమే ఉంటాం కదా, అట్లా ఆమె కొంచెం షై ఫీల్ అయింది. మొత్తానికైతే కష్టపడ్డారు, బాగానే చాలా కష్టపడ్డాం. దీనివల్ల మాకు రోజు పెట్టే 5 short videos కూడా ఆగిపోయినాయి. ఛానల్ వ్యూవర్షిప్ తగ్గిపోయింది. వీడియోస్ పెట్టట్లేదు. ఈ జర్నీయే 3 hours పోవడం రావడం అవుద్ది, అక్కడక్కడ తిరగడము. షూట్ అక్కడ 10 నిమిషాలు చేస్తామో లేదో కానీ చెప్పాలంటే ఇప్పుడు మనము ఎండ కొడితే చెయ్యొద్దు. ఎందుకంటే కొంతమంది ఒక్క రోజులో సాంగ్ కొట్టాలని కొట్టేస్తారు,
కానీ మా కెమెరామెన్ ఏం చెప్పిండంటే మీరు ఎండ కొట్టినప్పుడు తీసేందంటే షాడో వచ్చి బాగా రాదు, మీకు ఎప్పుడైతే నీడ ఉంటుందో అప్పుడే రావాలంటే నీడ వచ్చేదాకా వెయిట్ చేసి నీడ రాగానే జల్దీ రిఫ్లెక్టర్ పట్టుకొని జల్దీ ఆడ నిలిచారు, ఆ షార్ట్ కొట్టేసుకొని మళ్ళీ ఎండ రాగానే పక్క కూడా. అదైతే చాలా కష్టపడ్డాం దాంతో. ఆ నీడలో ఇప్పుడు మా సాంగ్ మొత్తం నీడలో తీసిందే. నిలబడి వెయిట్ చేస్తూ ఉంటారు. చిల్ ఎప్పుడైనా క్లైమేట్ ఒకటే విధంగా ఉండడమే, ఆ ఎండ రిఫ్లెక్టింగ్ తోటి తీయలేదు మేము. అట్లా సన్లైట్ వచ్చిందంటే మొత్తం బర్న్ అయిపోతాయి ఫేసెస్ అంటే వెయిట్ చేసి అట్లా తీసినాం సాంగ్. మేకింగ్ వీడియో చూసా నేను. మీ నాన్నగారు అసలు ప్రతిదీ అక్కడ అది అడ్డుందంటే కూడా మీ నాన్న వెళ్ళిపోయి అన్ని తీసేయడం, ఎందుకంటే మనకు పని కావాలి అక్కడ. ఇప్పుడు ఒకటి స్టార్ట్ చేసినాం, ఇక మనము దొరలము మనము సేట్లము అని చెప్పి మీదనే కూర్చుంటే కాదు. మా డాడీది ఎట్లుంటుంది అంటే, మా డాడీ పాలసీ ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు ఒకటి స్టార్ట్ చేసినాం అది ఎంత కష్టమైనా ఎండ్ చేయాలి. నేను కూడా అంతే, ఒకటి స్టార్ట్ చేసినామంటే అది ఎంత కష్టమైనా సాధించాలి. ఇప్పుడు అది నాకు గలీజు, నాకు ఇది నేను తీయొద్దు, నేను ఇంత పెద్ద అని అనుకుంటే అది అక్కడనే అయిపోతుంది. పెండింగ్ అవసరం లేదు, అది కష్టమైనా నష్టమైనా మనం చేసుకోవాలి, దాన్ని సక్సెస్ చేయాలి. ఇప్పుడు సాంగ్ అన్నాం, చిన్న చిన్న పనుకా నుంచి ఏదైనా సరే మా డాడీ కవర్ పట్టుకొని ఆ పేపర్ కవర్ పట్టుకొని చూసినట్టున్నారు. పేపర్ కవర్ పట్టుకొని పేపర్స్ వేస్తున్నారు. అప్పుడు అన్నారే చెత్త ఎరుకునేటోళ్ళు ఎక్కువ నేను అది కామెంట్ వస్తుంది అలా. అట్లా చేసుకున్నాం మేము వర్క్. అట్లా చేసుకొని మమ్మీ అయితే సోనీకి మొత్తం రెడీ చేయించారు. రాగిని మమ్మీ ఇద్దరు సోనీకి జల్దీ షార్ట్ అయిపోగానే మళ్ళీ టచ్అప్ చేసేసి పంపించేసి అట్లా కష్టపడ్డాం. ఫస్ట్ సాంగ్ కదా, సెకండ్ సాంగ్ అనుభవం వస్తుంది. చెప్పారా ముందు ఇట్లా అమ్మ నాన్నకి నేను సాంగ్ తీద్దాం అనుకుంటున్నా? నేను ఫస్ట్ డాడీకే ఉండే ఫోక్ సాంగ్స్ మీద ఇంట్రెస్ట్. అరే మనం ఒక సాంగ్ తీయాలరా, జానపద గేయం అంటాడు డాడీ లాంగ్వేజ్లో జానపద గేయం, ఇప్పుడు ఫోక్ సాంగ్స్ అంటారు కానీ అట్లా తీద్దామని అన్నాడు. అంటే నేను ఇట్లనే ఇక సర్చ్ చేస్తుంటే 15 daysకి కనిపించిండు. అలా అది ఇప్పుడు అనుకుంటే అసలుకి ఎట్లా అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. అట్లా సాంగ్కి కానీ రికార్డింగ్కి పోయినప్పుడు కానీ ఇక ఎక్స్పెక్టేషన్స్ ఏమో వేరే, రియాలిటీ వేరే, అట్లా అయిపోయింది. ఆల్రెడీ 4 million వచ్చింది. ఎలా ఉంది రెస్పాన్స్? 5 million దాటేసింది కాబట్టి ఎలా ఉంది రెస్పాన్స్? చాలా బాగుంది. మా సాంగ్ SSC ఛానల్లో కూడా వేస్తున్నారంట. ప్రైవేట్ ఛానల్స్ ఉంటాయి కదా, SSC ఛానల్స్లో మార్నింగ్ ఈవినింగ్ వేస్తున్నారంట. నాకు మా సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో ఒక ఏం పెట్టిండంటే కామెంట్, మీ సాంగ్ 2 times వేస్తున్నారు డైలీ అని పెట్టిండు. అవునా ఏంది అని చెప్పి వాళ్ళకి పర్సనల్గా రిప్లై ఇచ్చిన. SSC ఛానల్ ప్రైవేట్ ఛానళ్ళలో సాంగ్స్ ప్లే చేస్తున్నారంట. ముసలి వాళ్ళు కూడా ఒక విధంగా నేను కూడా అది కూడా గుడ్డే. ఇప్పుడు ఫోన్స్ లేని వాళ్ళు టీవీలో చూస్తారు. అట్లా నేను అనుకోలేదు. చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి, కానీ 2 weeksలో 50 lakhs పోయిందంటే నా సైడ్ నుంచి అయితే నాది కొంచెం ఇక అట్లా వెళ్ళింది ఉంది. అంత కష్టపడ్డానికి ఫలితం అయితే నాకు మనీ విషయంగా కాదు నేను చేసేది. నేను ఏదైనా సరే యూట్యూబ్లోకి వచ్చినప్పటి నుంచి చెప్తున్నా, మనీ విషయంగా కాదు నేను చేసేది. ఫేమ్ అనే చెప్తాను. ఎందుకంటే ఫేమ్ అనే నాకు ఒక పేరు రావాలి, నేను వెళ్తే ఒక వాల్యూ ఉండాలని. మనీ ఇది కాకపోయినా ఏది చేసినా వస్తుంది. ఇప్పుడు నాకు చెప్పాలంటే మా డాడీ చేసింది నాకు చాలు, నేను కొత్తగా సంపాదించే అవసరం లేదు. నేను ఎట్లా అంటే నేను ఫేమ్, ఒక పేరు, నాకంటూ ఒక గుర్తింపు, యష్ సోనీ, యూటన్స్ క్రియేషన్ అంటే ఇప్పుడు అరే వీళ్ళు యూటన్స్ క్రియేషన్ వాళ్ళు రా, యూటన్స్ క్రియేషన్ యష్ రా అంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేయడానికే నేను ఇన్ని రోజులు కష్టపడ్డా, బ్రాండ్ కూడా క్రియేట్ చేసిన. ఎందుకంత పిచ్చి ఫేమ్ అంటే? నాకు పేరు రావాలి ఫస్ట్. అంటే ఇప్పుడు కాదు, నేను 3 సంవత్సరాల నుంచి చూస్తుంటే 3 సంవత్సరాలు అంటున్నా, 1 సంవత్సరం మొత్తంలో మీరు చెప్పిందంతా ఏముందంటే ఫేమ్, డబ్బులు అవసరం లేదు, ఫేమ్ రావాలి, పేరు కావాలి, నాకు పేరు కావాలి అని. ఎందుకు అంటే పేరు ఎందుకు అని అంటే ఇక ఎవరైనా ఎప్పుడైనా చులకన చేసి చూసారా? తక్కువ అయ్యారా మీరు ఎక్కడైనా? అట్లా అవుతూనే కదా ఈ పిచ్చి ఉంటుంది. అదే అందుకని అంటే కొంతమంది ఎట్లుంటారు అంటే, ఇప్పుడు మన జనరేషన్లో ఈ లోకంలో ఒక్కదానితో ఇప్పుడు స్టడీ, ఇప్పుడు నా పరంగా ఇప్పుడు స్టడీ తోటే పైకి రావాలి అని 99% అంటారు. ఒక రకంగా స్టడీ కూడా ఉండాలి, కానీ మెయిన్ లీడ్గా చూపిస్తారు అందరు. నాదేంటంటే మెయిన్ లీడ్ ఏది కాదు. లైఫ్లో నీకు డ్రాయింగ్ ఇష్టం ఉంటుంది, సింగింగ్ ఇష్టం ఉంటుంది, మ్యూజిక్ ఇష్టం ఉంటుంది, యాక్టింగ్ ఇష్టం ఉంటుంది, డైరెక్షన్ ఇష్టం ఉంటుంది. ఇప్పుడు నువ్వు అందరు చదువుకొని అందరు డాక్టర్లే కావాలి, అందరు ఇంజనీర్లే కావాలంటే వీళ్ళందరూ ఎక్కడ పోతారు? నా పాలసీ అది. ఇప్పుడు నాకేంటంటే నాకు సోషల్ మీడియా కానీ, నాకు మూవీస్ కానీ, నాకు కొత్తగా లేనిది చూపెట్టడం, నేను మైండ్లో అనుకున్న స్టోరీ అక్కడ ప్లే చేయడం నాకు ఇంట్రెస్ట్.
నన్ను అది ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఛానల్ క్రియేట్ చేసిన. నన్ను చాలామంది ఎందుకురా నీకు ఛానల్ అవసరమా, గమ్మున నువ్వు డిగ్రీ కంప్లీట్ చేసి ఏదో ఒక జాబ్ చేసుకోక ఈ ఛానల్ పెట్టిన వాళ్ళు అందరూ ఇంతమందిని చూసిన వాళ్ళందరూ మూసుకొని ఉన్నారు అని. అంతమంది మూసుకుర్రేమో, వాళ్ళందరి ముంగట నేను ఒక్కరిని సక్సెస్ అవుతా కావచ్చు అని అనుకోరు ఎవరు. నాది అదే, ఇప్పుడు 100 మంది ఓడిపోవచ్చు, ఇప్పుడు పోటీ ఒక్కరికే పెట్టరు కదా, ముగ్గురికో 5గురికో 10 మందికో పెడతారు. అలా గెలిచేది ఫస్ట్ ర్యాంక్ వచ్చేది ఒక్కడే. ఆ ఫస్ట్ ర్యాంక్ నేనే కావాలనుకుంటా నిజంగా. అనుకుంటున్నాయి కదా ఫస్ట్ ర్యాంక్ వచ్చేటిది కానీ ఫస్ట్ ప్రైజ్ గెలిచేటిది కానీ ఒకరే గెలుస్తారు కదా. నాది కూడా అంతే. ఇక నేను కూడా గెలవాలి, నేను కూడా చేయాలని చెప్పి చేసిన, ఛానల్ పెట్టినా, బెల్లి వేసుకున్నా. ఎవరైతే నీకు ఎందుకురా ఛానల్ అన్నాడే ఇవాళ ఫోన్ చేసి అరే మా ఇంటి పక్క కొండేటోళ్ళు మీ గురించి రోజు మా ఇంటికి ఎప్పుడు వస్తావు అని అడుగుతారు. పిలవని వాళ్ళు కూడా మా ఇంటికి ఎప్పుడు వస్తారు, మీరు మా ఇంటికి వచ్చినప్పుడు కల్పిస్తాను అలా చెప్పిండ్రా అని అంటారు. ఆ పీక్ మూమెంట్ ఏంటి? లేదు ఖచ్చితంగా నేను కొడతాను, వీళ్ళన్న మాట నేను రివర్స్ చేసి చూపిస్తాను అనిపించిన ఒక మాట ఏంటి? ఎవరైనా మాట అంటే